ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. ఏయ్ ఎవరది? గౌతమ్ 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 ఏంటి బ్లడ్? ఎవరది? మార్నింగ్ చలికాలంలో ఏసీ రూమ్లో చెమటలు పడుతున్నాయేంటి బాస్? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇంట్రోగేషన్ చేయకపోతే ఎలా? దిస్ ఇస్ టూ మచ్. ఎంత ఇంట్రాగేషన్ అయితే మాత్రం యూ కాంట్ ఇన్వేడ్ మై ప్రైవసీ లైక్ దిస్. రిలాక్స్ బ్రో. నీకు బీపీ ఉందా? పొద్దున్న కంగారు పడుతున్నావు ఏంటి? అచ్చా ఒక మాట చెప్పు, ప్రియా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు మిస్ అయింది? 3 days బ్యాక్. నువ్వెక్కడున్నావు అప్పుడు? నాకు హెల్త్ బాగాలేక హాస్పిటల్లో ఉన్నాను. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి తను లేదు. అప్పటి నుంచి కనిపించట్లేదు. మిస్ అయినప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంది? వైట్ నైట్ గౌన్. అప్పుడు నువ్వు ఇంట్లో లేవు కదా, మరి నీ భార్య ఏ బట్టలు వేసుకుందో అంత ఖచ్చితంగా ఎలా చెప్తావు? అంటే తన డ్రెస్సెస్లో అదొకటే కనిపించట్లేదు, అందుకని. ఓకే పద, మార్నింగ్ వాక్ చేసుకుంటూ మాట్లాడదాం. మీ వాచ్మ్యాన్కి ప్రియా మిస్ అయిన విషయం తెలియదా? అది తెలియాల్సిన అవసరం లేదులే, అసలే మీది పరువు గల ఫ్యామిలీ కదా. రండి. నైస్ హౌస్. ఇది ఏంటి, స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు లేవు? ఇది ఎవరూ వాడట్లేదు. నీకు విషయం తెలుసా, నాకు స్విమ్మింగ్ రాదు. నీళ్ళలో పడితే మునిగి చనిపోతాను. ఈ పెయింట్ మార్క్స్ ఏంటి స్విమ్మింగ్ పూల్లో? అది వాల్ పెయింట్ అయి ఉంటుంది. పెయింట్స్ పడడానికి దగ్గరలో వాల్ ఎక్కడు సార్? నాకు కూడా కరెక్ట్గా తెలీదు. పనులు ఎవరైనా పడేసి ఉండొచ్చు. పనివాళ్ళు? అదే, ఇంత పెద్ద ఇంట్లో నేను పనివాళ్ళని ఎవరిని చూడలేదు. ఇంటి విషయాలని ప్రియానే చూసుకుంటుంది. నాకు కూడా సరిగ్గా తెలియదు. ఓ ప్రియా లేదు. ప్రియా ఎక్కడున్నావు ప్రియా? ఇదేంటి రెడ్ కలర్? ఈ రెడ్ కలర్ పెయింట్ లాగా లేదేంటి?
స్విమ్మింగ్ పూల్లోనే చనిపోయింది. వాట్ ఏం ఆడతారు మీరు? చనిపోవడం ఏంటి? స్విమ్మింగ్ పూల్ చనిపోవడం ఏంటి? కన్స్ట్రక్షన్ వర్కర్. వర్కర్? ఓ యా, 6 months బ్యాక్ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్. రైట్. లైటర్. వాట్? లైటర్ మిస్టర్ రాజీవ్ మాథ్యూస్. ఓ థ్యాంక్స్. నేను వచ్చిన పని అయిపోయింది. వస్తా. షిట్. రే రాజీవ్, ఏంట్రా ఇది? అర్లీ మార్నింగ్ తాగడం ఏంట్రా? పొద్దుండాలి కొంచెమైనా. ఐఎమ్ డైయింగ్ మ్యాన్, ఐఎమ్ డైయింగ్. నా వల్ల కాదు, ఈ టెన్షన్ నేను తట్టుకోలేనురా. ఏమైంది ఇప్పుడు? ఆ ఇన్స్పెక్టర్ గారు వచ్చాడు రా. వాడెప్పుడు వచ్చాడు? ఇప్పుడే వచ్చాడు. వాడే క్వశ్చన్లకి నాకు మెంటల్ ఎక్కిపోయింది. నన్నెందుకు లేపలేదు? ఏంట్లో అయిపోయేది? డైరెక్ట్గా వచ్చి ఆ బెడ్ పక్కనే కూర్చున్నాడు. ఇంకా ఇంటర్గేట్ చేస్తుంటే ప్రియాని చంపింది మనమేం చెప్పుండేవాన్నేమో. రాజీవ్, మనం కాదు. ఓ సారీ, నేనే ఏదో కంగారులో. రాజీవ్ రిలాక్స్. ఫస్ట్ అది తాగడం ఆపు. కొంచెం నీ హెల్త్ గురించి ఆలోచించరా. నువ్వు మెడిసిన్స్ కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. దిస్ ఈజ్ డేంజరస్. హలో Rajiv, యా, where are you, man? ఐఎమ్ హోమ్ ఫ్రాంక్. You know what just happened to us? We won that Australian Telstra project. ఓ ఇస్ ఇట్? It's now ours. Completely. థ్యాంక్ యూ. Congrats, boss. కంగ్రాట్స్ టు. How about a bash tonight? Sure, tonight is fine. Great. Where shall we make it? We'll make it home. Okay, see you then. Okay. Bye. See you, Frank. Bye. నా బిజినెస్ పార్ట్నర్స్ వస్తున్నారా ఎప్పుడు? ఈవినింగ్. ఈ టైంలో వాళ్ళ ఇంటికి రావడం? యాక్చువల్లీ గొడవలో పడి అసలు ఆ బిజినెస్ పట్టించుకోవడం మర్చిపోయా. చిన్న బిజినెస్ పార్టీరా, ఎక్కువసేపు ఉంటారు, వెళ్ళిపోతారులే. Stop. Okay, Rajiv. I'll have to leave now. Chalo. Okay. Bye, everyone. Okay, bye, Frank. Bye, Gautam. హే ఫ్రాంక్, షల్ వి హావ్ ఎ పిక్ టుగెదర్? Frank is very funny. Okay. Yeah. You're right, I sir. like చాలా నవ్విస్తారు. నవ్వలేక చచ్చాను సార్. యా. Oh, so I'll leave then. ష్యూర్. విల్ మీట్ అగైన్. Yeah, sure. Bye, everybody. Bye. Bye, Frank. Actually, could have started up a new business. Yeah, sir. I have very good plan in mind. Yeah. కొన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉంది. ఎవరైనా పార్ట్నర్ దొరుకుతారేమో అని. రాజీవ్, Huh? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి ఒకసారి. పోరా, ఇవాళ నాకు నో టెన్షన్స్. అయినా నువ్వు గోవా వెళ్తాను, ఇంకా వెళ్ళేదేంటి? వెళ్ళిపో, పోరా, నాకెవ్వరు అవసరం లేదు. లీవ్ హిమ్ అలోన్ గౌతమ్. చాలా రోజుల తర్వాత ఈరోజు హ్యాపీగా తాగుతున్నా. ఎంత తాగినా సరిపోతుంది. పర్లేదు తాగండి సార్. మేడం ఊర్లో లేదు. ఉంటే ఎలాగో తాగండి. ఎలా ఉంది సార్? ఒంట్లో బాగాలేదని క్యాన్సిల్ చేయమన్నారు. అదే, కొంచెం అనీజీగా ఉంది. వెళ్ళలేకపోయా.
వాడు మళ్ళీ ఒకే రోజు ఆఫీస్కి వచ్చాడు. ఈ ఫ్రాంక్ ఉన్నాడే వాడు ఉంటేనే ఫుల్ ఎంటర్టైన్. కరెక్ట్ సార్. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, థ్యాంక్ యూ సార్. బాయ్ గుడ్ అజయ్. నైట్. బాయ్. అజయ్, ఈ ఒక్క రాత్రి ఏంటి ఈడు? హలో రాజీవ్, రాజీవ్, ఆర్ యు ఆల్రైట్? హలో,
ఎవరది? నువ్విక నా సొంతం. ఆస్తి కూడా.
పెట్టుకునే వాళ్ళమే కాదు. ప్రియాల రెచ్చగొట్టేదే కాదు. రెట్ట పిస్తాయి. రెచ్చగొట్టేదే కాదు. నేను పరిచయం చేసిన అమ్మాయిని నేను లేకుండానే పెళ్లి చేసుకుంటావరా? నువ్వు చెప్పినట్టే రాజీవ్ని పెళ్లి చేసుకున్నాను. నా పెళ్ళానికి దయ్యం పట్టిందిరా. నువ్వు బాటిల్తో కొట్టినప్పుడు తను పడిపోయాక పల్స్ చెక్ చేశాను. పల్స్ అందలేదు. తను బతుకునే అవకాశం లేదు. చనిపోయిందిరా. పూజ చేద్దామా? వద్దు. ఏమైందిరా బాడీ? బాడీకి వాటర్ తగిలితే కుళ్ళిపోయి కంపు కొడుతుంది. అందుకే వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ చేసేద్దాం. నువ్వు చచ్చావు అనుకుంటున్నాడు. మనం దాన్ని నిజం చేద్దాం. వాడికి బీపీ ఉంది కదా, దాన్నే వాడుకుందాం. నువ్వు దయ్యమని నమ్మిస్తే చస్తాడు. ఇట్స్ మిస్టీరియస్ రా. కెమెరాలో ఏం పడలేదు, బాడీ ఎలా మిస్ అయినట్టు. ట్యాప్ లో వాటర్ రావట్లేదు. పైన ట్యాంక్ లో ఏదైనా ప్రాబ్లం ఏమో వెళ్ళి చూడు. వాచ్మ్యాన్! రాజీవ్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఒకసారి బారా. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రాజీవ్ మాథ్యూస్ ఇవాళ ఉదయం 3 గంటలకు తన ఫామ్ హౌస్ లో మరణించారు. ఆ వివరాల్ని అందించడానికి మన రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. దివ్య, ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రాజీవ్ స్నేహితుడు మరియు తని ఫ్యామిలీ డాక్టర్ గౌతమ్ గారు మనతో ఉన్నారు. గౌతమ్ గారు, రాజీవ్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండేది? ఇంత సడన్ గా ఎలా జరిగింది? రాజీవ్ నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు. వాడు చిన్నప్పటి నుంచి హై బీపీతో బాధపడుతుండేవాడు. ఈ మధ్య తన బిజినెసెస్ అన్నిట్లో బాగా డెవలప్ అయ్యాడు. ఆ బిజినెస్ టెన్షన్స్ వల్ల డ్రింకింగ్కి బాగా అలవాటు పడ్డాడు. అప్పటి నుంచే రాజీవ్ హెల్త్ కండిషన్ సరిగా ఉండేది కాదు. బేసిక్గా బీపీ పేషెంట్ కావడం ఒకటి, ఈ మధ్య గుండెదడ కూడా ఉందని కంప్లైంట్ చేసేవాడు. 5 days బ్యాక్ వాడు హాస్పిటలైజ్ అయ్యాడని తెలిసి నేను గోవా నుంచి ఇమీడియట్గా వచ్చాను. కానీ అప్పటికే తన హెల్త్ కండిషన్ చాలా వీక్గా ఉంది. లాస్ట్ 3 days తన కోర్స్ ఆఫ్ మెడిసిన్ కూడా కరెక్ట్గా తీసుకోలేదు. ఎంత వద్దని చెప్పినా వినకుండా తాగేవాడు. నిన్న నైట్ ఇక్కడ లేను. సడన్గా న్యూస్ విని షాక్ అయ్యాను. మిసెస్ ప్రియా రాజీవ్ గారు ఉన్నారా? వారితో ఒకసారి మాట్లాడచ్చా? తను ప్రస్తుతం చాలా పెద్ద షాక్లో ఉంది. తనేం మాట్లాడలేదు ఇప్పుడు. థ్యాంక్ యూ గౌతమ్. దివ్య, ఇది ఇక్కడి పరిస్థితి. అతిగా తాగడం వల్ల, హై బీపీ వల్ల సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి రాజీవ్ మృతి చెందినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కెమెరామ్యాన్ కృష్ణతో పవన్, TV9 హైదరాబాద్. నిన్న మిడ్ నైట్ అనుకుంటా సడన్గా ఎవరికి తెలియదు కూడా జరిగినట్టు. ఎక్స్క్యూజ్ మీ. అక్కడ లోపల ఉంది. లోపల ఉందండి.
రేయ్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నేను కూడా కొన్ని రోజులు యూఎస్ వెళ్తున్నాను గౌతమ్. నా పర్మిషన్ లేకుండా సిటీ వదిలి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. నేను వచ్చిన పని అయిపోయింది, వస్తా. నా డబ్బులు మర్చిపోయారు భయ్యా. కాల్ చేయొచ్చుగా. సరే రా. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళొస్తాను. రా. अच्छा. మేడం Okay, సరే, Priya. వస్తాం Please మేడం. take care. ఇక్కడ సైన్ చేయండి. ఎందుకు ఏడుస్తున్నావు? అంకుల్ బాల్ తీసుకొని ఇవ్వట్లేదు. ఏ అంకుల్? రాజీవ్ అంకుల్